జై శ్రీరామ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు న్యూస్ అఖండ నేను మీ కస్తూరి శ్రీధర్ మిత్రులారా హమాస్ తీవ్రవాదుల విషయంలో అమెరికా ఒక కీలకమైన నిర్ణయం తీసుకునింది అది ఏందయ్యా అనేది ఈ న్యూస్ ద్వారా మీకు చెప్పే ప్రయత్నం చేస్తా ఓకేనా అక్టోబర్ 7వ తారీఖున హమాస్ తీవ్రవాదులు ఇజ్రాయెల్ పైన దాడి చేసి 1400 మందిని అత్యంత క్రూరంగా దారుణంగా హత్య చేయడంతో ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం ప్రారంభమైన సంగతి మీకు అందరికి కూడా తెలిసిందే గత 16 నెలల నుంచి తీవ్ర స్థాయిలో జరిగినటువంటి ఈ యుద్ధంలో దాదాపుగా 40,000 మంది వరకు మరణించారు ఈ యుద్ధంలో హమాస్ అగ్రనాయకులందరూ కూడా చనిపోయారు అయితే డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షునిగా ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా హమాస్ తీవ్రవాదులకు ఇజ్రాయెల్కి మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరిగింది అర్థమైందా మరొక తీవ్రవాద అనుకూల దేశమైనటువంటి ఖతార్ దేశం ఈ హమాస్ ఇజ్రాయెల్ మధ్య సంధి కుదిర్చింది అర్థమైందా ఈ సంధి ప్రకారం ఫిబ్రవరి 15 లోపల హమాస్ తీవ్రవాద సంస్థ తన దగ్గర ఉన్నటువంటి అమెరికా అదేవిధంగా ఇజ్రాయెల్ బందీలను విడుదల చేయాలి ప్రతిగా ఇజ్రాయెల్ దేశం కూడా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి హమాస్ తీవ్రవాదులను విడిచిపెట్టాలి ఇది అగ్రిమెంట్ ఈ విధంగా మొదట విడతగా హమాస్ తీవ్రవాద సంస్థ కొంతమంది ఇజ్రాయెల్ పౌరులను విడిచిపెట్టింది అదేవిధంగా ఇజ్రాయెల్ కూడా హమాస్ తీవ్రవాదులను విడిచిపెట్టినారు కానీ ఆ తరువాత నుంచి హమాస్ అయితే సైలెంట్ అయిపోయింది తమ వద్ద ఉన్నటువంటి బందీలను వదిలిపెట్టకుండా మళ్ళీ ఒక కొత్త నాటకాలు ఆడటం మొదలుపెట్టిందియా సరే ఈ ఫిబ్రవరి 5వ తేదీ గడువు అయిపోయి 4 రోజులు కావచ్చాంది దీంతో అమెరికా విదేశాంగ శాఖ మంత్రి అయినటువంటి మార్క్ రూబియో ఈ ఇజ్రాయెల్ పర్యటనకు వచ్చారు జెరూసలేంలో ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుతో మాట్లాడి మార్క్ రూబియో కొన్ని కీలక వ్యాఖ్యలు చేశాడు ఆయన ఏం మాట్లాడినాడు అంటే హమాస్ అనేది ఒక తీవ్రవాద సంస్థ అసలు ఆ సంస్థతో చర్చలు జరపడమే మేము చేసిన అతిపెద్ద తప్పు అందుకే చెప్తున్నా హమాస్ తీవ్రవాద సంస్థను ఖచ్చితంగా నిర్మూలించాల్సిందే హమాస్ ఇజ్రాయెల్తో చేసుకున్నటువంటి ఒప్పందానికి తూట్లు పొడిచింది ఇప్పటి వరకు తమ వద్దనున్నటువంటి బందీలను విడిచిపెట్టల హమాస్ తీవ్రవాద సంస్థ తన ఉనికిని చాటుకోవడానికి ఇజ్రాయెల్ అమెరికా పౌరులను బందీలుగా చేసి తమ దగ్గర ఉంచుకునింది తద్వారా గాజా పైన తమకు పట్టున్నదని చెప్పేసి ఈ హమాస్ సంస్థ ఇజ్రాయెల్ అమెరికాలకు హెచ్చరికలు అయితే పంపిస్తుంది చూడండి హమాస్ తీవ్రవాద సంస్థ ఇకపైన సైనిక శక్తిగానో లేక ప్రభుత్వ శక్తిగానో ఉండడానికి ఎట్టి పరిస్థితుల్లో కూడా వీల్లేదు ఆ సంస్థకు గాజాను పాలించేటటువంటి అర్హత కానీ సత్తా కానీ ఎంత మాత్రం కూడా లేదు అందుకే చెప్తున్నా హమాస్ తీవ్రవాద సంస్థను ఖచ్చితంగా నిర్మూలించాల్సిందే అసలు ఆనవాళ్ళు అనేటి లేకుండానే పెకిలించేయాల్సిందే ఈ విషయంపై నేను అమెరికాకు పోయి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో మాట్లాడి సరైన నిర్ణయం తీసుకుంటామని చెప్పి మాట్లాడినాడు సూపర్ ఏదేమైనా కానీ హమాస్ను మాత్రం నిర్మూలించాల్సిందే అంటూ అమెరికా విదేశాంగ శాఖ మంత్రి ఈ మార్క్ రూబియో కీలక వ్యాఖ్యలు చేశాడు దీంతో పశ్చిమ ఆసియా దేశాల్లో మళ్ళీ భయం పట్టుకునింది అంటే ఈ మార్క్ రూబియో మాట్లాడినటువంటి మాటలను బట్టి మళ్ళీ ఈ గాజాలో యుద్ధం మొదలయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి మళ్ళీ కనుక యుద్ధం మొదలైతే తాము తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటామని చెప్పేసి అరబ్ దేశాలు భయపడుతున్నాయంట ఇంకా అది ఆ మ్యాటరా లేకపోతే తమాషా ఏదైనా కూడా న్యాయం ధర్మం అనేది ఒకటి ఉంటుంది దాన్ని బట్టి పోవాలా ఇప్పుడు మనకు భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు ఏం చెప్పినాడు ధర్మం వైపు నిలబడు నీకు అవసరమైతే నువ్వు యుద్ధం చేయమని మాట్లాడినాడు అంతేగాని అధర్మం వైపు పో నువ్వు ఇష్ట ప్రకారం కథలు పడమని చెప్పి చెప్పలా ఏమంటారా అది ఇజ్రాయెల్ వైపు ధర్మం ఉన్నది ఖచ్చితంగా వాళ్ళు చేసే ధర్మ యుద్ధమే ఏమంటారా మిత్రులారా ఈ న్యూస్ కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయంలో కామెంట్ చేయండి ఇంకో మాట ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ప్రతి ఒక్కరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ చేయండి జై శ్రీరామ్